మనస్సులను ఆకర్షించే మరియు దూరం చేసే పదాలపై మన ప్రస్తుత ప్రదర్శనకు స్వాగతం. వెల్కమ్ టు అవర్ వొకాబ్యులరీ ప్రెజెంటేషన్ ఆన్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ వొకాబ్యులరీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ పదాలు ఇంగ్లీషు మరియు తెలుగు రెండు భాషలలోనూ సూక్ష్మమైన భావాలను వ్యక్తపరచడానికి చాలా ఉపయోగపడతాయి. టుడే, we'll be exploring words that describe how things draw us in or push us away. These words are essential for expressing nuanced feelings and reactions in both languages. Words of attraction. మనం ఆకర్షణ పదాలతో ప్రారంభిద్దాం. Let's begin with words of attraction. ఈ పదాలు మనల్ని ఏదైనా వైపు లాగే శక్తిని వివరిస్తాయి. These words describe the force that pulls us towards something or someone. మొదటి పదం అల్యో, తెలుగులో ఆకర్షణ అంటే బలమైన, మాయమైన ఆకర్షణ. The first word is అల్యో ఆకర్షణ, which means a strong, magical attraction. తరువాత entice, ప్రలోభపెట్టు అంటే ఆకర్షణీయమైన ఆఫర్తో లాగడం. Next is entice, ప్రలోభపెట్టు, meaning to lure with an appealing offer. Fascinate, మంత్రముగ్ధులను చేయు అంటే మనసును ఆకర్షించి ఆసక్తిగొల్పడం. Fascinate, మంత్రముగ్ధులను చేయు. Describes captivating the mind. Tempt, ఆకర్షించు లేదా ప్రేరేపించు అంటే తరచుగా రిస్క్తో కూడిన చర్యకు ప్రేరేపించడం. Tempt, ఆకర్షించు లేదా ప్రేరేపించు. Means to urge action, often with risk. చివరగా seduce, మోహింపజేయు అంటే మోసపూరిత ఆకర్షణతో లాగడం. Finally, seduce, మోహింపజేయు. Describes luring with deceptive charm. Words of repulsion. ఇప్పుడు వికర్షణ పదాలను అన్వేషిద్దాం, అవి దూరం చేయడం లేదా విముఖత సృష్టించడాన్ని వివరిస్తాయి. Now let's explore words of repulsion, those that describe pushing away or creating aversion. Repulse, వికర్షించు అంటే బలమైన అసహ్యంతో తిప్పికొట్టడం. Repulse, వికర్షించు means strong rejection due to disgust. Repel, తిప్పికొట్టు అంటే భౌతికంగా లేదా మానసికంగా దూరం చేయడం. Repel, తిప్పికొట్టు describes pushing away physically or mentally. Deter, నిరుత్సాహపరచు అంటే చర్యను నిరుత్సాహపరచడం లేదా అడ్డుకోవడం. Deter, నిరుత్సాహపరచు means to discourage or prevent action. మరియు distaste, అసహ్యం అంటే తేలికపాటి అసహ్యం లేదా విముఖత. And distaste, అసహ్యం refers to mild disgust or aversion. Similar words, different usage. కొన్ని పదాలకు సారూప్య అర్థాలు ఉన్నా వాటిని వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారు. Some of these words have similar meanings but are used in different contexts. వాటి మధ్య తేడాలను వివరిద్దాం. Let's differentiate between them. Allure versus fascinate. Allure అనేది స్థలాలు లేదా వస్తువుల యొక్క బలమైన, మాయమైన ఆకర్షణ కోసం ఉపయోగిస్తారు. కాగా fascinate అనేది కథ లేదా ప్రదర్శన వంటివి మీ దృష్టిని పూర్తిగా ఆకర్షించినప్పుడు ఉపయోగిస్తారు. Allure is used for strong, magical attraction to places or objects, while fascinate is used when something completely captures your attention, like a story or performance. Entice versus tempt. Entice అనేది నిర్దిష్ట ఆకర్షణీయమైన ఆఫర్తో లాగడానికి ఉపయోగిస్తారు. కాగా tempt అనేది ఒకరిని ఏదైనా చేయమని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా అది సరైనది కాకపోయినా ఉపయోగిస్తారు. Entice is used when luring with a specific appealing offer, while tempt is used when urging someone to do something, especially if it might not be the right choice. Repulse versus repel. Repulse అనేది బలమైన అసహ్యం కారణంగా తిరస్కరించడానికి ఉపయోగిస్తారు. కాగా repel అనేది అడ్డంకులు లేదా ముప్పులు వ్యక్తిని భౌతికంగా లేదా మానసికంగా దూరంగా ఉంచుతాయి. Repulse is used for strong rejection due to disgust, while repel is used for obstacles or threats that physically or mentally push someone away. Deter versus distaste. Deter అనేది హెచ్చరికలు లేదా సందేహాలు వ్యక్తిని చర్య తీసుకోకుండా నిరోధించినప్పుడు ఉపయోగిస్తారు. కాగా distaste అనేది తేలికపాటి ఇష్టపడని విషయాలకు, కానీ బలమైన వ్యతిరేకత కాదు. Deter is used when warnings or doubts prevent someone from taking action, while distaste is used for mild dislike or aversion, not necessarily strong opposition. ఈ సూక్ష్మమైన తేడాలు అర్థం చేసుకోవడం సరైన సందర్భాలలో సరైన పదాలను ఉపయోగించడానికి సహాయపడుతుంది. Understanding these subtle differences helps in using the right words in the right contexts. Exercise 1.
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇప్పుడు మనం నేర్చుకున్నది ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్లో మీరు ఖాళీలను సరైన పదాలతో నింపాలి. ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి మరియు సందర్భానికి అనుగుణంగా ఉత్తమ పదాన్ని ఎంచుకోండి. మనం ఇప్పుడు చర్చించిన సారూప్య పదాల మధ్య సూక్ష్మమైన తేడాలను గుర్తుంచుకోండి. ప్రతి వాక్యంలో అవసరమైన ఖచ్చితమైన అర్థాన్ని అందించే పదాన్ని ఎంచుకోవడానికి సమయం తీసుకోండి. 1. The sparkling trinkets Rani to buy one. 2. The bird's tails Rani. 3. The thought of the gem Rani into the forest. 4. The guide's words Rani into following him. 5. The smelly swamp Rani. Choose from, allure, entice, fascinate, tempt, seduce, repulse, repel, deter, distaste. ఎక్సర్సైజ్ 2 మ్యాచింగ్. ఈ మ్యాచింగ్లో మీరు ప్రతి ఇంగ్లీషు పదాన్ని దాని సరైన తెలుగు అనువాదంతో కలుపుతారు. ఇది 2 భాషలలోనూ పదజ్ఞానాన్ని బలోపేతం చేయడంలో మీకు సహాయపడుతుంది. కాలంలోని ఇంగ్లీషు పదాలను చూడండి మరియు వాటిని కాలంలోని సరైన తెలుగు అనువాదాలతో జతచేయండి. సరైన తెలుగు ఉచ్చారణకు సహాయపడటానికి అందించిన ఉచ్చారణ మార్గదర్శకాలపై దృష్టి సారించండి. Match each English word with its correct Telugu translation. Column A. English words. 1 allure, 2 entice, 3 fascinate, 4 tempt, 5 seduce, 6 repulse, 7 repel, 8 deter, 9 distaste. Column B. Telugu translations. ఆ అసహ్యం, ఆ తిప్పికొట్టు, ఈ నిరుత్సాహపరచు, ఈ వికర్షించు, ఓ ఆకర్షణ, ఊ ప్రలోభపెట్టు, రుమంత్ర ముగ్ధులను చేయు, ఏ ఆకర్షించు లేదా ప్రేరేపించు, ఏ మోహింపజేయు. Use the vocabulary words to create your own sentences based on the prompts below. Exercise 3. Create your own sentences. Use the vocabulary words to create your own sentences based on the prompts below. 1. Create a sentence using the word write your sentence here. Allure to describe a beautiful place. 2. Create a sentence using the word attention. Write your sentence here. Fascinate to describe something that captures your. 3. Create a sentence using the word write your sentence here. Repel to describe something that pushes you away. 4. Create a sentence using the word write your sentence here. Deter to describe something that prevents action. 5. Create a sentence using the word write your sentence here. Distaste to describe a mild feeling of dislike. ఈ వ్యాయామం పదజ్ఞాన పదాలతో మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తుంది. ప్రతి ప్రాంప్ట్ కోసం పేర్కొన్న పదాన్ని ఉపయోగించి మీ స్వంత వాక్యాన్ని సృష్టించండి. వివిధ సందర్భాలలో ఈ పదాలను ఎలా ఉపయోగించాలో మరియు మీ స్వంత వ్యక్తీకరణలో ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ప్రతి పదం యొక్క అర్థాన్ని మరియు దానిని ఎప్పుడు ఉపయోగించాలో స్పష్టంగా ప్రదర్శించే వాక్యాలను సృష్టించడానికి ప్రయత్నించండి. ఈ ఎక్సర్సైజ్లో మీరు చిన్న పేరాగ్రాఫ్లను చదువుతారు మరియు ఇచ్చిన ఎంపికల నుండి అత్యంత సరైన పదాన్ని ఎంచుకుంటారు. ఇది సందర్భాన్ని అర్థం చేసుకోవడం మరియు పరిస్థితికి అనుగుణంగా ఉత్తమ పదాన్ని ఎంచుకోవడంపై మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. మీ ఎంపికలు చేసేటప్పుడు సారూప్య పదాల మధ్య సూక్ష్మమైన తేడాలను పరిగణించండి. ప్రతి సందర్భంలో ఉద్దేశించిన అర్థాన్ని ఖచ్చితంగా తెలియజేసే పదం ఏది అని ఆలోచించండి. The ancient temple had a mysterious dash that drew visitors from far away. Allure, repulse, distaste, the warning signs dash, hikers from entering the dangerous trail. Enticed, deterred, fascinated, the spoiled food filled the room with an odor that caused dash. Among everyone present, temptation, seduction, distaste. Answer key. Here are the answers to all the exercises. For exercise 1, the correct words are 1. Enticed, 2. Fascinated, 3. Tempted, 4. Seduced, 5. Repulsed. For exercise 2, the correct matches are allure with akarshana, entice with pralobhpettu, and so on as shown. For exercise 4, the correct words are 1. Allure, 2. Deterred, 3. Distaste. Remember that for exercise 3, answers will vary based on your creativity, but they should demonstrate proper usage of each word in context. Light bulb. ఈ పదజ్ఞాన పాఠంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.
ఈ పదాలు మరియు వాటి సూక్ష్మాలను అర్థం చేసుకోవడం ఇంగ్లీషు మరియు తెలుగు రెండు భాషలలోనూ మీరు మరింత ఖచ్చితంగా వ్యక్తపరచడానికి సహాయపడుతుంది.